నమస్కారం. వైజాగ్ లోకల్ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. విద్యాశాఖలో నాడు నేడు డిజిటల్ లెర్నింగ్ పై సమీక్ష నిర్వహణ. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో బైజూస్తో ఒప్పందం కుదుర్చుకున్న జగన్మోహన్ రెడ్డి. తామిప్పుడు లాభ నష్టాలను బేరీజు వేసుకోలేదు. ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పార్టీ కార్యకర్తలకు తనకు కలిపి 5,000 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆరోపణ. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహనరంగ వ్యాఖ్యానించిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ఇక వివరాలకు వెళ్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం విద్యాశాఖలో నాడు నేడు డిజిటల్ లెర్నింగ్ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో బైజూస్తో ఒప్పందం దృష్ట్యా విద్యార్థులకు సంబంధించి కంటెంట్ అందించడంపై సీఎం జగన్ చర్చించారు. అలాగే సెప్టెంబర్లో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు ఇవ్వడంపై సమీక్షించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ తరగతి గదుల్లో డిజిటల్ స్క్రీన్ల ఏర్పాటుపై కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు ఇవ్వాలని ఆదేశించారు. తామిప్పుడు లాభ నష్టాలను బేరీజు వేసుకోలేదని, సభ్యుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు అన్నారు. బ్యాంకు 107వ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని బ్రాంచీల వారీ నిర్వహించి అనంతరం విశాఖ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బ్యాంక్ ఎమిరేట్స్ చైర్మన్ మానం ఆంజనేయులు డైరెక్టర్లతో కలిసి ఆయన మాట్లాడుతూ 2021-22 కంటే ఈ ఏడాది మరింత ఉత్సాహంగా అనేక పథకాలతో బ్యాంకును ముందుకు నడిపిస్తున్నామన్నారు. కోవిడ్ కారణంగా గత 2 ఏళ్లు అనేక ఇబ్బందులు వచ్చాయని ఈసారి 50 బ్రాంచీల్లో శాఖల వారి సమావేశాలు ఏర్పాటు చేసుకుని 33,000 మంది సభ్యులు ఇచ్చిన సలహాలు సూచనలతో బ్యాంకును మరింత అభివృద్ధి చేస్తామన్నారు. రానున్న కాలంలో వాటి పరిణామాలు కొంత ప్రభావం చూపించవచ్చు. అయినప్పటికీ సామాన్య ప్రజలు లక్ష్యంగా సమాజంలో ఒక సామాజిక దృక్పథంతో సామాజిక చైతన్యంతో పనిచేయాల్సినటువంటి సహకార సంస్థలకు సంబంధించి అదే లక్ష్యంతో పనిచేయడానికి విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు తన స్థాయిలో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇవాళ రేపు 1వ తేదీ నుంచి డిపాజిట్ల మీద వడ్డీ రేట్లు కూడా సీనియర్ సిటిజన్స్కి 7% దాకా పెంచడం అనేటువంటి జరుగుతాం. మరో పక్కన 7%కే మరి ప్రజలకి బంగారం మీద అప్పులు కూడా ఇస్తాం. అంటే డిపాజిట్కి ఏదైతే ఇస్తా ఉన్నామో అదే రేటుకి అప్పులు కూడా జారీ చేస్తున్న పరిస్థితి కేవలం లాభాల కోసం పనిచేసే పద్ధతులు కాకుండా సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని సంస్థ నిర్వహిస్తామని ప్రయత్నం చేస్తా ఉన్నాం. ప్రజల యొక్క సహకారం కూడా పెద్ద ఎత్తున లభిస్తున్నందుకు ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తాం. అయితే ఈ సందర్భంలో ఒక విషయాన్ని మాత్రం స్పష్టం చేయాలి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కోఆపరేటివ్ బ్యాంకుల యొక్క పనితీరుని తీవ్రంగా ప్రభావితం చేసేటువంటి అనేక ప్రతికూల నిర్ణయాలు చేస్తా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏమో బ్యాంకుల పాలక వర్గానికి ఎన్నికలు జరపకుండా తమకు నచ్చినటువంటి పద్ధతిలో వ్యవహరిస్తూ ఉంటే రిజర్వ్ బ్యాంకు రోజుకు ఒక ఆంక్షల్ని కోఆపరేటివ్ బ్యాంకుల మీద పెడుతూ బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టంలో వచ్చినటువంటి సవరణలని ఉపయోగించుకుని
కోఆపరేటివ్ బ్యాంకుల్ని నిర్వీర్యం చేసేటువంటి పద్ధతిలో అనేక అంశాలు పెడతా ఉన్నారు. వీటన్నిటినీ తట్టుకుంటూనే వీటి ఉన్న పరిధిలోనే ఇవాళ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు తన కార్యకలాపాలను రూపొందించుకుని జయప్రదంగా ప్రజల ముందుకెచ్చుకుని కోఆపరేటివ్ బ్యాంకుల్ని నిర్వీర్యం చేసేటువంటి పద్ధతిలో అనేక అంశాలు పెడతా ఉన్నారు. వీటన్నిటినీ తట్టుకుంటూనే వీటి ఉన్న పరిధిలోనే ఇవాళ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు తన కార్యకలాపాలను రూపొందించుకుని జయప్రదంగా ప్రజల ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం మీద చేసినటువంటి సవరణలకు వ్యతిరేకంగా ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్బన్ బ్యాంకుల ఫెడరేషన్ తరఫున హైకోర్టులో కేసులు కూడా దాఖలు చేశాం. కాబట్టి దాని మీద ఏవి ఫలితాలు రాబోతున్నాయో చూడాల్సి ఉంది. ఏదైనా వారు చేసినటువంటి సవరణలు మాత్రం కోఆపరేటివ్ వ్యవస్థని, ముఖ్యంగా సహకార అర్బన్ బ్యాంకింగ్ వ్యవస్థని నిర్వీర్యం చేయడానికి మాత్రమే అది ఉపయోగపడుతుంది. కంపెనీలని, కోఆపరేటివ్లని ఒకేలాగా చూసేటువంటి ప్రభుత్వ విధానాల్లో కనుక మార్పు రాకపోతే సహకార వ్యవస్థ మీద తీవ్రమైనటువంటి ప్రతికూల ప్రభావం పడేటువంటి ప్రమాదం ఉంటుందని చెప్పి రాష్ట్రంలో జగనన్న కాలనీలో పేరిట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పార్టీ కార్యకర్తలకు తనకు కలిపి 5,000 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆరోపించారు. మంగళవారం ఆయన సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలో సుమారు 303 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 10,000 మంది పట్టణ ప్రాంత పేద లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల లేఅవుట్లు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారం, ఎరుకునాయుడుపాలెం గ్రామాల్లో గల ప్రభుత్వ భూములు నిరుపేదల వద్ద ల్యాండ్ పూలింగ్ పేరుతో అన్యాయంగా తీసుకున్నారన్నారు. ఈ పర్యటనలో మాజీ మంత్రి బండారు వెంట ఆయన కుమారుడు రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి బండారు అప్పలనాయుడు, సబ్బవరం మండలం తెలుగుదేశం అధ్యక్షుడు మిడితాడ మహాలక్ష్మీ నాయుడు, అనకాపల్లి పార్లమెంటు తెలుగు యువత అధ్యక్షుడు బుచ్చిరాజు, మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి కోరాడ శ్రీను, మాజీ ఎంపీటీసీ సభ్యులు అక్కిరెడ్డి రామలక్ష్మి, దుర్గానాయుడు, గౌర అప్పారావు, పళ్ల తాతారావు, బొబ్బరి కన్నారావు, ప్రస్తుత ఎంపీటీసీ సభ్యుడు సీరం అప్పలరాజు తదితరులు ఉన్నారు. కాలనీ సింటోని పేరు చెప్పి గెడ్డవాగులు కూడా కప్పేస్తున్నారు, శ్మశానాలు కప్పేస్తున్నారు, సాకిరేవు గెడ్డలు కప్పేస్తున్నారు. కప్పి ఇష్టాసారంగా రికార్డులు తారుమారు చేసి వీళ్ళు పట్టాలిస్తామని చెప్పడం జరిగింది. 2 గెడ్డవాగులు కూడా రికార్డ్ చేసి వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఆక్రమణ కింద రాయించి వాళ్ళకి ల్యాండ్ పూలింగ్ ఇచ్చారని చెప్పడం జరిగింది. 3 లెవెలింగ్ పేరున ఎన్ఆర్జీఎస్ డబ్బులు తీసుకొని వాళ్ళ కార్యకర్తల చేతిలో పెట్టి లెవెలింగ్ పేరున కోట్లాది రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా అయితే దగ్గర 5,000 కోట్లు ఈ రూపాన్ని మింగేశారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మనుషులు. పోనీ చూద్దాం. అప్పుడు గడ్డలో స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఓపెన్ చేసిన ఇంటి పక్క నుంచి పెద్ద గడ్డ పారింది. ఇప్పుడు చూసారు ఈ గడ్డ రాయపురాజు చెరువు నుంచి 4 చెరువులకి ఇది ఫీడర్ ఛానల్స్. తుమ్మల చెరువు, పెద్ద చెరువు, నర్సీబంద, దుమ్మ చెరువు. ఏమైందండి రెవెన్యూ వాళ్ళకి కళ్ళు లేవా? ఎంఆర్ఓ ఎక్కడుంది? వాళ్ళు లేఅవుట్ వేసేటప్పుడు చెప్పాలి కదా. గడ్డవాగులు ఉన్నాయి, దీంట్లో వాగుంది, కింద చెరువులు ఉన్నాయి, ఫీడర్ ఛానల్స్ ఉన్నాయి, క్యాచ్మెంట్ ఏరియా ఉంది. దాన్ని పక్కన కూడా పెట్టుకుంటా ఇది ఏమో సాగిరేవు గడ్డ కప్పేశారు. అక్కడ శ్మశానం కప్పేశారు. చూడాలా కలెక్టర్ ఏమేడు ఆర్డీఓ ఎక్కడికో పోయినాడు డబ్బులు తినేసి. పెంచులు కిషోర్ వీళ్ళందరూ చేసిన అవినీతి పాపం ఇది. పేదల పాపం వచ్చి తిరుగుతున్నారో. నిన్న ఒక పేదవాడు వచ్చి ఆటోలు పడిపోతే చెయ్యిరిగిపోయింది విశాఖపట్నం వాళ్ళకి. నడుతున్న గడ్డకి ప్రయోజనం ఇవ్వాలి కదండి. ఎవడైనా గడ్డలో రోడ్లు వేస్తారంటే కళ్ళు ఉన్నాయే జగన్మోహన్ రెడ్డి? ఏ ముఖ్యమంత్రి ఈ కళ్ళు ఉన్నాయా? నీ చదువుకున్న ఆయన ఏదని పోయా పెద్ద పెద్ద మాట్లాడుతున్నావు. ఏం చెప్తావు? నీ 60 ఫీట్ రోడ్డు ఇదేనా? ఇగో చూడయా జగన్మోహన్ రెడ్డి. ఓ ముఖ్యమంత్రి, ఇది ఎంతసేపు డబ్బులు అవ్వ తప్ప, పేదల మీద పేరు చెప్పి డబ్బులు తినడం తప్ప చిత్తశుద్ధి ఎక్కడ ఉందయ్యా? మేము కట్టిన టిట్కో ఇల్లేమో ఇప్పటికీ నువ్వు పంచలేదు. చంద్రబాబు ఈ కొండల్లో గుట్టలో పట్టాలు ఇస్తున్నావు, మేము కట్టిన వాళ్ళకి పేమెంట్లు ఇవ్వవు. అందుచేత ఈ మోసపూరిత జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోమని విశాఖ ప్రజలకు కోరుతున్నాను. దయని మీరు తొందరపడిపోయి గడ్డల్లో, ఈ తుప్పల్లో, ఈ కొండల్లో మీరు ఉన్నాయనుకుని ఆశపడొద్దు. ఇవి కాబట్టి పాపం తిరుగుతుంది, ఫ్యామిలీతో ఎదుగుతుంది, దొరకలేదు. చూసారా? మరి ల్యాండ్ పూలింగ్ పేర్లు బయలుపెట్టలేదు, ఎంత లెవెల్ ఖర్చు పెట్టిందో పేరు పెట్టలేదు, గడ్డలు ఎక్కడ ఉన్నాయో చెప్పలేదు. కానీ వాళ్ళ అన్నగారు విగ్రహం మాత్రం అబ్బా
మెట్ట మీద మాత్రం సురక్షితంగా కట్టాడు 3 ఎకరాల్లో. అంటే మనుషులు పోయినా పర్వాలేదు, ఇల్లు పోయినా పర్వాలేదు, పేద కొట్టుకుపోయినా పర్వాలేదు, వాళ్ళ నాన్న ఇక్కడ మాత్రం కొట్టుకోకూడదు. అగో పెట్టాడు పెద్ద కొండలు వచ్చేసి. ఎవరికి కావాలి మీ నాన్న ఇక్కడ? మీ నాన్న చేసిన త్యాగమేటి, మీ నాన్న ఇచ్చిన కృషి ఏంటి? లక్షల కోట్లు దోచుకోవడం నువ్వు మీ నాన్న జైలుకి వెళ్ళావు కదా. ఈ లక్షల కోట్లు దోచుకున్న మహానుభావుడికి అక్కడ విగ్రహం జగన్మోహన్ రెడ్డి అక్కడ వెంకటేశ్వర టెంపుల్ కడతామని చెప్పి మాట ఇచ్చారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనిత అనే అమ్మాయి వచ్చి పత్రికా సమకంగా కలెక్టర్ గారు సైతం వెంకటేశ్వర స్వామి గుడి కడతామని చెప్పి మరి ఎవరి గుడి కట్టా రైతులు ఒప్పించి ఎవరి విగ్రహం కట్టావా నువ్వు? ఆ మహానుభావుడి పేరు చెప్పిన ఏడుకొండ వాడి పేరు చెప్పి మీ నాన్న విగ్రహం కట్టావా లక్షల కోట్లకు సాక్ష్యంగా. అందుచేత నేను ఎవరైనా న్యాయస్థానం ఆశ్రయించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి మోసపూరితమైన దగాపూరితమైన ముఖ్యమంత్రి ఎప్పుడైనా బుద్ధి తెచ్చుకొని ఈ ఐఏఎస్ ఆఫీసులు అండి, ఐఏఎస్ ఎందుకు అయిపోయారు మీ అర్థం కాదు. విశాఖ జిల్లా కలెక్టర్ చెప్పాలి, బినామీలు తొలగిస్తాం, 100 గజాలు ఇస్తాం, గతం మాది 2,50,000 రూపాయలు ఇస్తాం, రోడ్లు డ్రైన్లు మేమే కడతాం ఫుల్ ప్లెడ్జ్గా. మీరు చూసారు మనం కొంతమంది కట్టిన కాలేజ్ ఎలా కట్టామో. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహనరంగా అని పేదల సమస్యల పరిష్కారానికి ఆయన ముందు ఉండేవారని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం ఉదయం నగరంలోని హోటల్ మేఘాలయాలో రాధారంగా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంగా 75వ జయంతిని పురస్కరించుకొని జూలై 4న వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి కూడా అదే రోజుని కాబట్టి అల్లూరి రంగా జయంతులను పురస్కరించుకొని నిర్వాహకులు భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. జయంతుల నేపథ్యంలో జూలై 4న మధ్యాహ్నం 12 గంటల నుంచి మనోరమ థియేటర్ వేదికగా భారీ అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. అదే రోజు విజయవాడ, హైదరాబాద్లలో కూడా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆధ్వర్యంలో వచ్చే నెల 4వ తారీఖున ఒక భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, అన్న సందర్పణ, అలాగే వివిధ రకాలైన కార్యక్రమాలు ఏర్పాటు చేయటం. ఆ సందర్భంగా ఈరోజు ఒక పోస్టర్ లాంచ్ చేయాలని చెప్పని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మామూలుగా ఒక 4-5 డేస్ బ్యాక్ మా రామ్జోగ్ గారు చెప్పారు, ఇట్లా ఒక కార్యక్రమం చేయాలంటున్నాం, మీరు ఉంటారా అంటే తప్పకుండా వస్తాను నేను. ఎందుకంటే ఈ సమాజాన్ని ప్రభావితం చేసిన 2 గొప్ప వ్యక్తులు, వాళ్ళకు సంబంధించిన కార్యక్రమం చేస్తారు కాబట్టి నేను తప్పకుండా దాంట్లో పార్టిసిపేట్ చేస్తానని చెప్పని ఈరోజు రావడం జరిగింది. మరి రేపు 4వ తారీఖున ఏదైతే మనోరమ థియేటర్లో ఉదయం నుంచి కార్యక్రమాలు పెడతా ఉన్నారో ఆ కార్యక్రమం విజయవంతం కావాలని, మరి ప్రత్యేకించి బాలాజీ గారితో పాటు చాలామంది ప్రముఖులు దీంట్లో భాగస్వామ్యం అవుతూ ఉన్నారు. మా సోదరులు రామజోగ్ గారు కానివ్వండి, సునీతి బొలిశెట్టి కానివ్వండి, అలాగే డాక్టర్ కీర్తి రామకృష్ణ గారు కానివ్వండి, మా అప్పన్న, గుడివాడ ప్రభాకర్, అలాగే మా ఠాగూర్ అన్న, ఈటి రంగారావు గారు, భాస్కర్ గారు, ఇట్లా చాలామంది దీంట్లో పాల్పంచుకుంటా ఉన్నారు. దాంతోపాటు ఎవరైతే రంగా అభిమానులు అలాగే సీతారామరాజు గారి అభిమానులు ఉన్నారో అందరూ కూడా రేపు ఆ కార్యక్రమం పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ, ఒక వైజాగ్లోనే కాదు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అలాగే వివిధ ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. సీతారామరాజు గారిది అయితే మన సాక్షాత్తు ప్రధానమంత్రి గారు రేపు 4వ తారీఖున భీమవరంలో ఒక విగ్రహావిష్కరణ కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు. అలాగే రంగా గారి అయితే హైదరాబాద్లో కానీ లేకపోతే విజయవాడ కానివ్వండి, ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఈ 75వ జయంతి ఉత్సవాల్ని పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. ఎందుకు ఒక 2 వ్యక్తుల గురించి ఒక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం అవుతాయని మనం ఆలోచిస్తే, ఒక్కసారి సీతారామరాజు గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు ఒక మన్యం వీరుడుగా, మరి స్వాతంత్రం కోసం పోరాడే వ్యక్తిగా, మరి ఒక బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూడా గడగడలాడిన వ్యక్తిగా చరిత్రలో ఈరోజు కూడా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. ఆయన చనిపోయి 8 సంవత్సరాలన్నప్పుడు కూడా ఇప్పుడు కూడా ఆయన పేరు గుర్తించుకుంటేనే ఎంతోమంది ఉత్తేజం పొందే పరిస్థితిని చూస్తూ ఉన్నాం. అలాగే వంగవీటి మోహనరంగా గారు కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి అనకాపల్లి ప్రాంతం ఎంతో అనుకూలంగా ఉందని పరిశ్రమలు, ఐటీ, పెట్టుబడుల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. అనకాపల్లి, ఆనందపురం మధ్య కోడూరు వద్ద హైవేకు సమీపంలో కొత్తగా ఆటోనగర్
ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. 30 ఎకరాల్లో ఆటోనగర్, 40 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కుకు కేటాయిస్తున్నామని, మరో పక్షం రోజుల్లో పునాది రాయి కూడా వేయబోతున్నామని తెలిపారు. గాజువాక సమీపంలో ఉన్న ఆటోనగర్ ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. కొత్తగా కోడూరులో ఆటోనగర్ ఏర్పాటైతే ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతాయని అన్నారు. కొత్తగా మేము పెడతాం అనుకున్నవారు లేదా ఎగ్జిస్టింగ్ ఎక్స్పాన్షన్ చేద్దాం అనుకున్నవారు అనకాపల్లిలో ఏర్పాటు చేస్తున్న కోడూరులో ఏర్పాటు చేస్తున్నటువంటి ఆటోనగర్కి వస్తారు. ఇప్పుడు ఉన్నటువంటి గాజువాక ఆటోనగర్ విశాఖపట్నం ఉంది. కోడూరులో వచ్చేటువంటి ఆటోనగర్ రేపు అనకాపల్లి జిల్లా కింద పరిగణలో తీసుకోమని చెప్పి అందరినీ కోరుతా ఉన్నాం. సార్, ఇప్పుడు కేంద్రం ఈ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఏమాత్రం వెనక తగ్గకుండా ముందడుగు వేస్తుంది. ఫస్ట్ నుంచి యాన్సిలరీ అనేటువంటిది అందరిదాకా మీకు కూడా అదే చెప్పాను. యాన్సిలరీస్ అనేటువంటివి ఒక పెద్ద మెగా ఇండస్ట్రీ ఉన్నప్పుడు సహజంగా యాన్సిలరీస్ అనేటువంటివి ఏర్పాటు అవుతాయి. సో దాంతోపాటు అలాగే ఎంఎస్ఎంఈస్ ఉన్న దగ్గర కూడా పెద్ద ఇండస్ట్రీ ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం పెద్ద ఇండస్ట్రీ పెడితే మనకి ఆ సపోర్ట్ ఉంటుంది అనేటువంటిది ఎయిదర్ వే వైస్ వర్సా ఉన్నటువంటిది ఉంటుంది. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి మా స్టాండ్ అనేటువంటిది చాలా కేటగారికల్గా ఈరోజు కాదు, రేపు కాదు, ఎప్పుడన్నా ఇదే మాట చెప్తాం. అది మా ప్రభుత్వం తాలూకు స్టాండ్ అనేటువంటిది మొదటి నుంచి చెప్తూ వచ్చాం. మొన్న కూడా నన్ను గౌరవ స్టీల్ ప్లాంట్ సిఎండి గారు వచ్చి నన్ను మర్యాదపూర్వకంగా కలిసినప్పుడు కూడా నేను అదే చెప్పడం జరిగింది. మీరు పేపర్లో చూసుంటారు. ఇది మీరు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయం సరైనటువంటిది కాదు, దీన్ని వెనక్కి తీసుకోవాలనేటువంటి మాట మీరు మరొకసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాట కూడా చెప్పాను. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈరోజు విశాఖపట్నం స్టీల్ సిటీ అనేటువంటి పేరు స్టీల్ ప్లాంట్ వల్ల వచ్చింది. ఇదేదో పేరుకి అన్ని ప్రాంతాల్లో ఒక స్టీల్ ప్లాంట్ పెడుతున్నాం కాబట్టి విశాఖపట్నంలో కూడా ఒక స్టీల్ ప్లాంట్ పెట్టాలని పెట్టినటువంటిది కాదు. 32 మంది ప్రాణాలు బలిగొని సాధించుకున్నటువంటి ప్లాంట్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 32 మంది ప్రాణాలకు బలిగొని పోరాటం చేసి ఈ రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ రావాలి, విశాఖపట్నంకి తీసుకురావాలి, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో సాధించుకున్నటువంటి ఇది ఒక ఇమోషన్తో, సెంటిమెంట్తో 26,000 ఎకరాలు భూమిని రైతులు ముందుకొచ్చి ఈ ప్రాంతంలో అటువంటి పరిశ్రమ వస్తే ఈ ప్రాంతానికి మేలు జరుగుతుందని చెప్పి ఈరోజు ముందుకొచ్చి ఇచ్చినటువంటి సందర్భంలో దీన్ని నష్టాల్లో ఉందనో లేదా అప్పుల్లో ఉందనో అటువంటి మాట చెప్పి దీన్ని ప్రైవేటైజ్ చేయడం అనేటువంటిది సరైనది కాదనేటువంటి మొదటి నుంచి చెప్తూ వచ్చాం. ఈరోజు 900 కోట్ల రూపాయల ఆదాయం గడిచినటువంటి సంవత్సరంలో స్టీల్ ప్లాంట్కి వచ్చింది. అప్పులు ఉన్నాయని చెప్పి ప్లాంట్ని అమ్మేస్తామని లేదా అప్పులు ఉన్నాయని చెప్పి ప్రైవేటైజ్ చేయడం అనేటువంటిది అంతకంట అనాలోచిత నిర్ణయం అనేటువంటిది ఇంకోటి ఉండదు. ఇది మొదటి నుంచి మేము చెప్తూ వచ్చాం. గడిచినటువంటి సందర్భంలో ప్రతిపక్ష నాయకులు వచ్చినప్పుడు కానీ కొన్ని రాజకీయ పార్టీలు వచ్చినప్పుడు కానీ ఇవే చెప్పాయి. ఏమని చెప్పారు? నష్టాల్లో ఉందని చెప్పి అప్పుల్లో ఉందని చెప్పి నష్టాల్లో ఉందని చెప్పి అమ్మేయడం సరైనది కాదు. నష్టాల్లో ఉందని చెప్పి అమ్మేయడం అనేటువంటి మాటను నేను ఎక్కడ కూడా ఏకీభవించేటువంటి పరిస్థితే లేదు. అప్పులు అనేటువంటి సహజం, కుటుంబంలో ఉంటాయి అప్పులు వేరు, నష్టాలు వేరు. నష్టాలలో ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గడిచినటువంటి సంవత్సరంలో 900 కోట్ల రూపాయలు ఆదాయాన్ని పొందింది. అప్పులు అనేటువంటివి ఆదాయం వచ్చినప్పుడు అప్పులు తీరుస్తాం, కానీ అప్పుల కింద చూపించి. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం, కాసేపు వాణిజ్య ప్రకటనలు. సూచించిన ఈ 6 సూత్రాలు పాటిస్తే కోవిడ్-19 నుంచి మనం చాలా సులువుగా బయటపడగలం. చేతులు సబ్బుతో మోచేతి వరకు శుభ్రంగా కడుక్కోండి. గోళ్ల సందుల్లోనూ కూడా. బయటకు వెళ్ళొచ్చినప్పుడు లేదా భోజనానికి ముందు ఇలా కనీసం రోజుకి 7-8 సార్లు. కరోనా వైరస్ తగ్గే వరకు తెలిసిన వాళ్ళు ఎదురుపడితే కౌగిలించుకోవడం, షేక్ హ్యాండ్స్ ఇవ్వడం మానేయాలి. అనవసరంగా కళ్ళు రుద్దుకోవడం, ముక్కు తుడుచుకోవడం, నోట్లో వేలు పెట్టుకోవడం కూడా మానేయాలి. మీకు పొడి దగ్గు, జ్వరం, జలుబు ఉందనిపిస్తేనే మాస్కులు వేసుకోవాలి. ఏమీ లేకుండా వేసుకుంటే అనవసరంగా కోవిడ్-19 మీకు అంటుకునే ప్రమాదం ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం, తుమ్మినప్పుడు దగ్గినప్పుడు ఇలా అరచేతిలో కాకుండా ఈ మోచేతిని అడ్డం పెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇలా. జనం ఎక్కువగా ఉండే చోటికి వెళ్ళకండి. మంచినీళ్ళు ఎక్కువ తాగండి. గడగడాన్ని తొందరగా తాగే కన్నా ఎక్కువ సార్లు కొంచెం కొంచెం సిప్ చేయండి. వేడి నీళ్ళు అయితే ఇంకా మంచిది. వాట్సాప్లో వచ్చే ప్రతి వార్తని దయచేసి నమ్మేయకండి. వాటిలో నిజమేంతో తెలియకుండా ఫార్వర్డ్ చేయకండి. అనవసరంగా ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. ఇది వైరస్ కన్నా ప్రమాదకరం. ఈ కింద WHO వెబ్సైట్లో సూచనలు ఇస్తూ ఉంటారు, వాటిని ఫాలో అవుదాం. కోవిడ్-19 మీద గవర్నమెంట్ ఇచ్చే సలహాలు, అప్డేట్స్ తప్పకుండా పాటిద్దాం. మనల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకుందాం. స్టే హైజీనిక్, స్టే సేఫ్. తిరిగి వార్తల్లోకి పునఃస్వాగతం.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకం నిరుపేద మధ్యతరగతి విద్యార్థులకు జగనన్న ప్రసాదించిన వరమని సబ్బవరం ఎంపీపీ బోకం సూర్యకుమారి రామానాయుడు అన్నారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో మండల విద్యాశాఖ అధికారి ఈ తాళ్లూరి మధుమూర్తి అధ్యక్షతన జరిగిన సభలో ఆమె ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు విద్యను అందించడంలో విఫలమయ్యారని, ఎన్నికలో ఇచ్చిన హామీల మేరకు సీఎం జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పథకం ద్వారా తల్లుల ఖాతాల్లో 15,000 రూపాయలు జమ చేయడమే కాకుండా విద్యార్థులకు ఉచితంగా యూనిఫామ్, పుస్తకాలు, షూస్ లాంటివి అందించిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అంతకుముందు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ తుమ్మలపాల అప్పారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థులు చదువులో వెనుకబడిపోకూడదనే ఉద్దేశంతో అమ్మఒడి పథకం ద్వారా ఆసరా కల్పించారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎస్ నారాయణమూర్తి, కర్రి బాబు, పాలిశెట్టి సురేష్, వడ్డాది అప్పలరాజు, బోను గంగునాయుడు, రాపేటి రాము, ఎంపీడీఓ రమేష్ నాయుడు, ఎంఈఓ మధుమూర్తి, పలు పాఠశాలల హెచ్ఎంలు పాల్గొన్నారు. పిల్లలకి బట్టలు, బూట్లు, పుస్తకాలు అన్నీ అందించి ఆయన శక్తి మేరకు మనకి 9 నవరత్నాలు చెప్పారు. ఆ 9 నవరత్నాల్లో ఈ అమ్మఒడి, ఈ విద్యాదీవెన అనేది ఒకటి. దాన్ని సక్సెస్ఫుల్గా ఇంతవరకు ఆయన ఒక రోజు కూడా, ఒక నిమిషం కూడా తప్పకుండా అన్నీ చేస్తున్నారు. అనుబంధంగా ఇంకా పై చదువుల జిల్లా కూడా ఇంకా మరి ఈ చదువుకి సంబంధించిన విషయాల్లో వెనకడి వేయకుండా గవర్నమెంట్ ప్రాధాన్యత ఇస్తూ మరి మన మండలం వరకు కూడా తీసుకుంటే సుమారు 9,000 మందికి 8 కోట్ల రూపాయలు అమ్మఒడి పథకం కింద ఇవ్వడం జరిగింది. ఒక్కసారి మనందరమే తెలియజేసుకోవాలి. మరి పథకాలన్నింటినీ నడిపించడానికి గాను జగన్మోహన్ రెడ్డి గారి అమ్మఒడి ఒకటే కాకుండా మిగతా పథకాలన్నీ నడిపిస్తూ మరి ప్రజా సంక్షేమంలో కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ మన స్థానిక శాసనసభ్యులు కూడా ముందడుగులో ఉన్నారని ఒకటి తెలియజేసుకుంటూ మరి నాడు నేడు కింద మన సబ్బవరం మండలంలో సుమారు 3 కోట్ల 11 స్కూళ్ళకు గాను 3 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే విద్యా కానుక, విద్యా దీవెన, మరి గోరుముద్ద, ఇలాగా విద్యకి సంబంధించి ఎన్నో రకమైన పథకాలు పెట్టి కేంద్ర ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తోందని మాదిగల పోరాట సమితి విశాఖ పెందుర్తిలో సంగ్రామయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ మున్నంగి నాగరాజు హాజరయ్యారు. సంగ్రామయాత్రలో భాగంగా ఆయన స్థానిక పెద్దలతో కలిసి పెందుర్తి కూడల నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం చినముసిడివాడ శాంతినగర్లో మాదిగల పోరాట సమితి సభ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై మాదిగలకు బీజేపీ ప్రభుత్వం మోసపూరితమైన హామీ ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు కేంద్ర ప్రభుత్వం పరిగణలోనికి తీసుకోవాలన్నారు. మాదిగలకు జరిగిన అన్యాయంపై హైదరాబాద్, ఢిల్లీలో జరగబోయే జాతీయ సభలో పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితికి ఆయన పిలుపునివ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో గత 28 ఏళ్ల నుండి మాదిగ జాతి అలుపెరిగినటువంటి పోరాటాలు చేస్తూనే ఉంది. గౌరవనీయులు శ్రీ మందకృష్ణ మాదిగ నేతృత్వంలో మాదిగ జాతి ఈ రాష్ట్రంలో ఎన్నో ఉద్యమాలు, ఎన్నో బలిదానాలు ఈ రాష్ట్రంలో జరిగాయి. మేము ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఉందో, బీజేపీ ప్రభుత్వం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లోనే మేము వర్గీకరణ చేస్తాము అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చి నేటికి 8 ఏళ్ళు అవుతున్నప్పుడు కూడా కనీసం వర్గీకరణ విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా మాదిగలను నెట్టనిలున్న బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తుందని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. బీజేపీ పెద్దలారా, మేము ఒకటే మిమ్మల్ని అడగదలుచుకున్నాం. 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని చెప్పి నేటికి 8 ఏళ్ళు అవుతున్నప్పటికీ
100 రోజుల్లో చేస్తాం అన్నటువంటి వరకు కన్నా ఏమైందని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఏదైతే పండిట్ దీన్ దయాళ్ గారి ఆశయాలు ఉన్నాయో, ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఆయన ఆశ లక్ష్యం ఏదైతే ఉందో, అన్ని వర్గాలు ఉన్నటువంటి పేదలకు అవకాశాలు సమానంగా పంచబడాలని చెప్పేసి పండిట్ దీన్ దయాళ్ గారు ఏదైతే చెప్పారో ఆయన సిద్ధాంతాన్ని మీరు అమలు చేయండి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ఒకటే అడుగుతున్నాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు మేనిఫెస్టోలో పెట్టారు, అధికారంలోకి వచ్చిన తర్వాత నేటికి 8 ఏళ్ళు అవుతుంది. ఈ 8 ఏళ్ళలో మాదిగ రిజర్వేషన్ పెట్టినటువంటి అన్ని సభల్లో కూడా అన్ని వేదికల మీదకి పెద్దలు వెంకయ్యనాయుడు గారి దగ్గర నుంచి, అలాగే కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి దగ్గర నుంచి అందరూ కూడా మీరు మా వేదికల మీదకి వచ్చేసి మేము వర్గీకరణ చేస్తామని చెప్పేసి మీరు గత 8 ఏళ్ల నుండి మాదిగలు మోసం చేస్తూనే ఉన్నారు. మీ మోసాన్ని అలాగే చూస్తే మేము ఉండలేము. మీ మోసాన్ని ఈ రోజు మాదిగ జాతి పసిగడుతుంది. కాబట్టి భవిష్యత్తులో 2024లో జరుగుతున్నటువంటి ఏదైతే సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికల్లో మీకు మాదిగ జాతి తగిన బుద్ధి చెబుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. దానిలో భాగంగానే జూలై 2-3 తారీఖుల్లో బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర నాయకత్వం మొత్తం కూడా బీజేపీకి సంబంధించినటువంటి జాతీయ కార్యవర్గ సమావేశం హైదరాబాద్ నగరంలో జరుగుతుంది. వచ్చే నెల 1 నుండి 11వ తేదీ వరకు జగన్నాథ స్వామి కళ్యాణం రథయాత్ర మహోత్సవాలు జరుపుతున్నట్లు ఇస్కాన్ అధ్యక్షులు సాంబదాస్ తెలిపారు. మంగళవారం ఉదయం టౌన్ కొత్త రోడ్డులోని జగన్నాథ స్వామి దేవస్థానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా సాంబదాస్ మాట్లాడుతూ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం విశాఖ శాఖ జగన్నాథ రథయాత్ర మహోత్సవమును సంప్రదాయ పూరి జగన్నాథ రథయాత్ర జరిగే రోజున ఆషాఢ శుక్ల ద్వితీయ తిథి జూలై 1న శుక్రవారం ప్రారంభించి 11న ముగుస్తుందన్నారు. నగరంలో 15వసారి అత్యంత వైభవపేతంగా వేడుకలు నిర్వహిస్తామన్నారు. ఈ సంవత్సరం రథోత్సవ ప్రత్యేక ఆకర్షణగా శ్రీ 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 జగన్నాథ బలదేవ సుభద్రాదేవీలు వేరువేరుగా 3 రథములలో ఒకేసారి ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారని చెప్పారు. వేరొక రథంపై శ్రీల ప్రభుదాల వారి విగ్రహమూర్తులను ఏర్పాటు చేయడమైనదని, రథయాత్ర అలంకరణ కొరకు సామాగ్రి పిప్పిలి ఒరిస్సాల నుండి రప్పిస్తున్నామన్నారు. పుష్పాల అలంకరణ కొరకు పుష్పాలను బెంగళూరు నుండి తీసుకుని రావడం జరుగుతుందన్నారు. రథయాత్రలో ఉపయోగించే రథం ప్రత్యేకంగా యంత్ర నిర్మితమైన 32 అడుగుల రథగోపురాన్ని కలిగి ఎక్కడా లేని విధంగా రథం ఎత్తును పెంచుకునే సామర్థ్యం కలిగి ఉందన్నారు. ఇటువంటి ప్రత్యేక రథమును వినియోగించే సంప్రదాయమును మొట్టమొదటిసారిగా ఇస్కాన్ ప్రవేశపెట్టిందని తెలిపారు. 8 రకాల నైవేద్యము వాళ్ళకి నివేదించడం జరుగుతుంది. అండ్ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. అండ్ ఈ రథయాత్రలో అందరూ పాల్గొవాలని మేమందరినీ ఆహ్వానిస్తున్నాము. గత 2 సంవత్సరాలు కోవిడ్ వల్ల అందరూ చాలా మనము సఫర్ అయ్యాము. ఈ జగన్నాథ స్వామి రథయాత్ర అందరూ మంచి ఆరోగ్యం కోసం అందరూ మంచిగా క్షేమంగా ఉండాలని జగన్నాథ స్వామిని ప్రార్థిస్తూ నిర్వహిస్తున్నాము. సో మన శాస్త్రాల్లో ఎలా చెప్పబడిందంటే, ఎవరైతే ఈ జగన్నాథ స్వామి రథాన్ని లాగుతారు, ఈ రథ చక్రాల్ని తాకుతారు, స్వామిని రథం పైన చూస్తారో వాళ్ళకి పునర్జన్మం ఉండదు. సో ఈ యొక్క అవకాశాన్ని వినియోగించాలి. అందరూ వైజాగ్ వాసీలు రావాలి. ఈ జగన్నాథ స్వామి రథయాత్ర గత 15 సంవత్సరాల నుంచి మేము నిర్వహిస్తున్నాము. సో ఇది 15th యానివర్సరీ కనుక ఇంకా ఘనంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. పిప్పిలి ఒరిస్సా నుంచి చాలా రకరకాలమైన అలంకార ఆభూషణాలు స్వామి కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అలా అయినా ఈసారి రష్యా నుంచి, అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి చాలామంది డివోటీస్ ఈ రథయాత్రలో పాల్గొనడానికి వస్తున్నారు. అలా అయినా బెంగాల్ నుంచి, ఒరిస్సా నుంచి భజన్ మండలీస్ ఏర్పాటు చేయడం జరిగింది. దారు పొడవున ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. రంగోలీ ఏర్పాట్లు చేయడం జరిగింది. నాదస్వరము, గుర్రాలు, సో చాలా అద్భుతంగా ఉంటుంది. భక్తులందరూ కీర్తన చేస్తూ జగన్నాథ స్వామి ఈ రథాన్ని, ఈ ఊరేగింపుని తీసుకువెళ్తూ ఉంటారు. విశాఖ నగరంలో శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యానికి కారణమవుతున్న 631 లౌడ్ సైలెన్సర్లను ధ్వంసం చేయించామని నగర పోలీస్ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్ వెల్లడించారు. బీచ్ రోడ్లోని పోలీస్ మెస్ ఆవరణలో రోడ్డు రోలర్తో సైలెన్సర్లను ధ్వంసం చేయించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వాహనదారులు మోడిఫైడ్ సైలెన్సర్లను వాడరాదని కోరారు. బీచ్ రోడ్లో యువకులు బైక్ రేసింగ్లకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. దీంతో స్పెషల్ డ్రైవ్ ద్వారా 7 వాహనాలను 12 మంది యువకులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.
బీచ్ రోడ్లో బైక్ రేసింగులకు పాల్పడే యువకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా ఉండి తమ కుమారులపై నిఘా ఉంచాలని సూచించారు. హెల్మెట్ లేకుండా బైకులు నడుపుతూ ప్రమాదాలకు గురయ్యి ఇటీవల చాలామంది ప్రాణాలు కోల్పోయారని విచారాన్ని వ్యక్తం చేశారు. అందువల్ల ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. మద్యపానం చేసి వాహనాలు నడపరాదని కోరారు. నగరంలో శబ్ద కాలుష్యం మరియు వాయు కాలుష్యానికి కారణమవుతూ నగర ప్రజల ప్రశాంత వాతావరణానికి భంగం కలిగిస్తున్న వాహనాలపై ప్రత్యేకమైన డ్రైవ్ చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఎవరైతే ఈ తమ ద్విచక్ర వాహనాలకి ఈ సైలెన్సర్స్ని మోడిఫైడ్ సైలెన్సర్ని పెట్టి శబ్ద కాలుష్యం వాయు కాలుష్యం చేస్తున్నారు, అటువంటివి 631 వాహనాలను గుర్తించి వాటి సైలెన్సర్స్ని సీజ్ చేయడం జరిగింది. వాటిని ఈరోజు ఇక్కడ డిస్ట్రాయ్ చేసే కార్యక్రమం పెట్టాము. అదేవిధంగా వాహనదారులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము, ఏదైతే కంపెనీ మోడల్గా వచ్చిందో దాన్ని ఉంచండి. ఎందుకంటే మోడిఫైడ్ సైలెన్సర్స్ అనేవి ఇక్కడ వాతావరణాన్ని దెబ్బతీస్తున్నాయి, శబ్ద కాలుష్యానికి కారణమవుతున్నాయి. సో దానివల్ల వృద్ధులు పిల్లలు చాలా ఎక్కువగా దానికి కాలుష్యం బారిన పడుతున్నారు. సో వాళ్ళందరూ కూడా ఇటువంటి విశాఖ బోయపాలెం చిలుకూరు లేఅవుట్లో వైఎస్ఆర్సీపీ ప్లీనరీ సమావేశానికి హాజరైన భీమిలి నియోజకవర్గ శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, మాజీ మంత్రి బాలరాజు, జిల్లా పరిశీలకుడు మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎం ఆదేశాల మేరకు ఈ ప్లీనరీ కార్యక్రమాన్ని పెట్టడం అనేది జరిగిందని, పార్టీ అధికారంలోకి రాకముందు కూడా ప్లీనరీ సమావేశం పెట్టడం అనేది జరిగింది. మహిళా సాధికారత, అందరికీ ఇళ్ళు, ఇలా అనేక పథకాలపై చర్చించి పైకి పంపించాలి. ప్రజాబలం అనేది మన పార్టీకి ఉన్న పెద్ద బలమని, ఆత్మకూరు బై ఎలక్షన్స్లో కూడా 82,000 మెజార్టీతో మన పార్టీ గెలిచిందని, గెలుపు అనేది ప్రపంచంలో లేని విధంగా 151 స్థానాలకు
పైనే గెలిచామని అన్నారు. అవినీతి లేకుంటే ప్రజలకు సంక్షేమ పథకాలను ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రజల్లో జగన్మోహన్ రెడ్డిపై పెరుగుతున్న మార్కును చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని, చంద్రబాబుకు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రభుత్వం చేసిన అభివృద్ధి చూసి నిద్ర పట్టడం లేదు, వాళ్ళు ప్రతి జిల్లాకు తిరిగి ఓట్లు అడుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. అలాగే జడ్పీటీసీలు వాడు వెంకటపడారు మరి ఇందులోనే మన వచ్చారు, మరి ఇద్దరు వచ్చారు. అప్పటికన్నా థ్యాంక్ యూ రాజు గారు. మరి ఓటర్లకు చేరుతుంది. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా మీ అందరి తాలూకా ఆశీస్సులు నాకు అందజేయండి. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేస్తాం. ఎవరు ఎన్ని చెప్పినా వాటిని అధికారంలోకే అయ్యన్న మతిలేని మాటలు ఆడుతున్నారని, అల్లూరి జిల్లా అధికారం లేకపోవడం వల్లే అయ్యన్నతో పాటు టీడీపీ నాయకులంతా మతిలేని మాటలు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే గణేష్ ఆరోపించారు. నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్లీనరీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అయ్యన్న పాత్రుడికి రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీ రామారావును వెన్నుపోటు పడిచారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశం పార్టీ హయాంలో రాష్ట్రాన్ని దోచుకున్నది చంద్రబాబు, అయ్యన్న పాత్రుడులే అన్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా అధికారం చేపట్టిన 3 ఏళ్ల కాలంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామన్నారు. మొత్తం 1700 కోట్ల పథకాలను ప్రజలకు అందజేశారన్నారు. రాజకీయాలకు అతీతంగా ఈ పథకాలన్నీ అమలు చేసినట్లు వివరించారు. ఎంపీ సత్యవతి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాలకు సముచిత న్యాయం దక్కిందన్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ చింతకాయల అనిత, సీనియర్ నాయకులు చింతకాయల సన్యాసిపాత్రుడు, డీసీసీబీ డైరెక్టర్ అంకంరెడ్డి జమీలు, మున్సిపల్ చైర్మన్ ఆదిలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ చిటికల భాస్కర నాయుడుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. అలా మీరు ఇక్కడే ఆ రోజు ప్రోగ్రామ్ పెట్టారు, టీడీపీ ప్రోగ్రామ్. ఇక్కడే మీ పత్రం స్టార్ట్ అయింది, ఇక్కడ మీ వెన్నుపోటు స్టార్ట్ అయిన సంగతి ఒక్కసారి మీరు గమనించాలని చెప్పి సందర్భంగా మీ అందరూ తెలియపరచడం జరుగుతుంది. ఇక చూస్తే తెలుగుదేశం పార్టీ హయాంలో ఈ రాష్ట్రాన్ని దోచుకున్న దోపిడీ దొంగ ఎవరు ఉందంటే అది చంద్రబాబు నాయుడు, అయ్యన్న పాత్రుడు అని చెప్పి సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది. అలాగే తెలుగుదేశం పార్టీ హయాంలో ఈ రాష్ట్ర ప్రజలు మోసగించిన మోసగాలు ఎవరు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు, అయ్యన్న పాత్రుడు అని చెప్పి సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ హయాంలో చెత్త పరిపాలన ఇచ్చిన చెత్త నాయకుడు ఎవరు ఉన్నారంటే అది అయ్యన్న పాత్రుడు, చంద్రబాబు నాయుడు అని చెప్పి సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది. ఆనాడు తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు కానీ అయ్యన్న పాత్రుడు కానీ ఒక శాడిస్ట్ గా పనికిమాలిన కొడుకుల్లో పనిచేశారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది. ఇక చూస్తే ఆనాడు అయ్యన్న పాత్రుడు కానీ చంద్రబాబు కానీ పెద్ద ప్రజలకు కొడుకులని చెప్పి ఈ సందర్భం అందరూ కూడా తెలుసు. ఆ రోజు టీడీపీ హయాంలో దిక్కుమాలిన పరిపాలన దిక్కుమాలిన అంటే అది చంద్రబాబు నాయుడు, అయ్యన్న పాత్రుడు అని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది. ఈరోజు చూస్తే నర్సీపట్నంలో విచ్చలవిడిగా గంజాయి రవాణా జరుగుతుందంటే దాని ఎవరు? అయ్యన్న పాత్రుడు. ఆనాడు తెలుగుదేశం పార్టీ హయాంలో మంత్రిగా ఉంటే ఈ ప్రాంతాన్ని గంజాయిని వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి ఒక బూటకమని, అంతా గ్రాఫిక్స్ అని, ఒక్క ఇటుక కూడా కట్టలేదని, శ్మశానాన్ని తలపించే విధంగా రాజధాని భూములు ఉన్నాయని ఊదరగొట్టిన వారు నేడు రాజధాని భూములను ఎలా అమ్మకానికి పెడతారని, అక్కడ భవనాలను ప్రైవేటు వ్యక్తులకు ఎలా అద్దెలకు ఇస్తారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, టెక్కలి నియోజకవర్గం పరిశీలకులు గంటా నూకరాజు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. భీమిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలను నమ్మించి మోసం చేయడంలో, అబద్ధాలు చెప్పడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంతా చాకచక్యంగా ఉన్నవారు ఈ దేశంలోనే ఉండరని అన్నారు. అప్పులు చేసి పాలన చేస్తున్న ఈ ప్రభుత్వానికి ప్రజల ఆస్తులను అమ్మడం తప్ప మరేమీ తెలియదని దుయ్యబట్టారు. ఇప్పటికైనా రాజధాని అమరావతిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని, రాజధాని భూములు అమ్మాలన్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలని గంటా నూకరాజు ప్రభుత్వానికి సూచించారు. మరి ఆ రోజు శ్మశానం అని, ఆ రోజు ఒక ఇటుకే లేదని చెప్పినటువంటి పెద్ద మనుషులారా ఇప్పుడు ఎలా ఈ భూములు అమ్ముతున్నారు అనేది తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అంటే మీ మాటలు చెల్లిపోతేనా
అబద్ధాల పత్రిక అబద్ధాలు టీవీలు పెట్టుకొని ఏదో అబద్ధాలు మాట్లాడుతుంటే ప్రజలందరూ కూడా అబద్ధాలతో వింటున్నారు అంటున్నారా? రాబోయే రోజుల్లో చిత్తుగా ఓడిస్తారు మిమ్మల్ని. ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నాడు ఈరోజు, ప్రతి ఒక్క నాయకుడు మాట్లాడుతున్నాడు అమరావతి కోసం. అమరావతి భూములు విలువైనవి కాబట్టి ఈరోజు నువ్వు అమ్మకాన్ని పెట్టావు. హైకోర్టు ముట్టుకెళ్ళేసిన అమరావతి డెవలప్మెంట్ చేయమంటే చేయకుండా పక్కతో పట్టిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి తగిన మూల్యం చెల్లించక తప్పదు. ప్రజలందరూ గమనిస్తున్నారు, తిరుగుబాటు త్వరలోనే వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే నువ్వు భయభ్రాంతితో కూడుకున్నటువంటి యాత్రలు చేస్తూ పరదాలు కప్పుకుంటూ ఎక్కడికక్కడ బార్కెట్లు వేసుకుంటూ షాప్స్ మూసుకుంటూ ప్రయాణం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నిజంగా ప్రజల్లోకి తెలుస్తుంది ప్రజల బాధలు ఏంటనేది. ఈరోజు అమరావతి ఎప్పటికీ అమరావతి, అదే మన రాజధాని అనేది తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ప్రజలు కంపల్సరీ తిరగబడి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యాశాఖలో నాడు నేడు డిజిటల్ లెర్నింగ్పై సమీక్ష నిర్వహణ. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో బైజూస్తో ఒప్పందం కుదుర్చుకున్న జగన్మోహన్ రెడ్డి. తామిప్పుడు లాభ నష్టాలను బేరీజు వేసుకోలేదు. ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పార్టీ కార్యకర్తలకు తనకు కలిపి 5,000 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆరోపణ. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహనరంగ వ్యాఖ్యానించిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.